ఒరే బాబాయ్ సుబ్బారెడ్డి కలిపే గట్టిగా కలుపు. అదిగా అదిగా ఆ పక్కన సరిగా కలవటం లేదు చూడు. ఇదిగా కూసింత పంది కొవ్వు, కూసింత పశువుల కొవ్వు, ఇదిగో ఇంకాస్త పిశాయిలు వేసుకో బాబాయ్. ఇలా 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 వేసుకో వేసుకో, కలుపుకో కలుపుకో. ఏదో నూనె కలిపేసి లడ్డూలు చేయక అచ్చమైన స్వచ్ఛమైన నెయ్యే కావాలట వీళ్ళకు. స్వచ్ఛమైన నెయ్యి ఎవడైనా చూసాడా పెట్టాడా? నువ్వు కలిపే గట్టిగా కలుపు. ఈసారి కిలో నెయ్యి 200కే ఇస్తాడేమో ఎవడైనా కనుక్కో, ఆడికే ఇచ్చేద్దాం కాంట్రాక్ట్. ఈ లడ్డూలకి డబ్బులు దండగైపోతున్నాయి. ఎదుగా ఇట్ట ఆ జలగన్న వైవి సుబ్బారెడ్డి కలిసి ఆ 7 కొండల వాడి సన్నిధిలో చేయకూడని చెండాలం అంతా చేసి పెట్టారు. వాళ్ళ జిమ్మడిపోను, వాళ్ళ చేతి విరిగిపోను. ఎంత పాపం చేశారా ఎడ్డి గొర్రెలారా. వాళ్ళ పిసినారి మొహాల్లో కంపగొట్ట. ప్రపంచంలోనే శ్రీనివాసుడిని మించిన శ్రీమంతుడు ఉన్నాడా? ఆయనకు డబ్బులకు లోటేంట్రా పింజారి పీనగల్లారా. అందరికీ అన్నం పెట్టే ఆ దేవదేవుడి నైవేద్యాన్ని కల్తీ చేయడానికి మీకు మనసెట్టా వచ్చిందే? జలగన్నే పాపాత్ముడు అంటే ఆ వైసీపీ లీడర్లంతా అట్టాగే తయారయ్యారు. చేసింది తప్పని ఒప్పుకొని క్షమాపణ చెప్పక గొట్టాల ముందుకొచ్చి కారు కూతలు కూస్తున్నారు. నెలకు 2-3 సార్లు తిరుమలెళ్ళి టికెట్ల వ్యాపారం చేసిన రోజా కూడా పెద్ద పత్తిత్తులా మాట్లాడుతోంది. జలగన్న మంచోడు అట్టా చేయడు అంటోంది. సిగ్గుండాలి అట్టా మాట్లాడటానికి. అయినా జలగన్న అట్లాంటి పనులు చేయిస్తుంటే దిక్కుమాలిన రోజాకు ఎట్టా చూడబుద్దయిందో. కడుపుకు అన్నం తినేవాడెవడన్నా ప్రసాదాల్ని కల్తీ చేస్తాడా కంత్రి అన్నాయి అని ఆ చెంప ఈ చెంప వాయగొట్టాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ వెనకేసుకుని వస్తోంది. సిగ్గులేని జన్మలంటే ఇయ్య మరి. పైగా మొగుణ్ణి కొట్టి మగసాలకెక్కినట్టు చేసిన పాపం అంతా చేసి మోదీ గారికి లేఖలు రాశాడు జలగన్న. ఆ వైవి సుబ్బారెడ్డి కోర్టుకెళ్ళాడు. అయినా స్వామివారి సేవకు భక్తులు డబ్బులు ఇస్తుంటే వీళ్ళేదో జేబులోంచి తీసిచ్చినట్టు ఆ పిసినారితనం ఏంటయ్యామో మరి. కల్తీ చేశారా బాబోయ్ అని అడుగుతుంటే రాజకీయం అంటున్నారు. సిగ్గుందా? మీరేది కలిపితే అది తినాలా? అడగొద్దా? అన్నీ మూసుకొని కూకోవాలా? జలగన్న ఇంట్లోంచి ఏమైనా ఇస్తున్నాడా? బొట్టెట్టుకోవాలంటే ఓ ఆలోచనే, దేవుడి ప్రసాదం తినాలంటే ఓ ఆలోచనే, గుడికెళ్ళాలంటే ఓ ఆలోచనే. దేవుడంటే నమ్మకం లేనోనికి పెత్తనం ఇస్తే ఇదిగా ఇట్టా మన చేత కల్తీ ప్రసాదాలు తినిపించేశాడు. ఇదేంట్రా బాబా అని అడుగుతుంటే ఇప్పుడు ఏమైనా కొంపలు మునిగిపోయాయా? నేను తినేదే మీతో తినిపించా, తప్పేముంది అంటున్నాడు జలగన్నయ్య.